హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా షాద్ నగర్కి వచ్చేసాం. అదే అండి, ఇందిరా గారి ఇంటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో ఇందిరా గారు వారి మిద్దె తోటలో ఉన్న పూల మొక్కల్ని మనకు కొన్ని పరిచయం చేశారు. ఈనాటి ఎపిసోడ్లో మిగతా మొక్కల్ని వారితో మాట్లాడుతూ పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. ఓకే ఇందిరా గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలో ఉన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మా ఆడియన్స్కి ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా. ఇగో ఈ మొక్క చూడండి, ఇదేందో చెప్పండి. ఓకే, ఈ మొక్క క్లియరే ఉంది కదండి, ఈజీగా చాలా ఉన్నాయి మీ తోట మొత్తంలో. కాలీఫ్లవర్ అనుకుంటుర్రా, క్యాబేజీ అనుకుంటుర్రా? మీరే ఆన్సర్ చెప్పేశారు, క్యాబేజీ క్యాలీఫ్లవరే అనుకుంటున్నా. కాదా? కాదు, అయితే కాదంట. సో వేరే ఆన్సర్. సో ఓకే, గెస్ చేద్దాం. గెస్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? క్యాబేజీ కాదు, క్యాలీఫ్లవర్ కాదంట. రెండిట్లో నేను అవే అనుకుంటున్నాను నేను, కానీ కావంట. నో ప్రాబ్లం, ఎపిసోడ్ ఎండింగ్లో ఆన్సర్ రివీల్ చేస్తాం. తోటలోకి ఎంటర్ అయిపోతామండి. ఓకే. సో ఇక్కడ మొత్తం డ్రాగన్ ఫ్రూట్ అండి. అవును, ఇది డ్రాగన్ ఫ్రూట్. చిన్న బకెట్ లో పెట్టారు. 20 లీటర్ల బకెట్ ఇది. ఇది స్టార్టింగ్ లో పెట్టిన, అంటే 4 సంవత్సరాల క్రితము ఒక చిన్న స్టెమ్ తెచ్చి పెట్టిన 2 దగ్గర. ఈ మొత్తం అదంతా పాకపోయింది, మొత్తం ఇటు అటు అటు హాల్ దాకా పోయింది. 2 సంవత్సరాల నుండి ఫ్రూట్స్ వస్తున్నాయి. ఓకే, ఏ కలర్ అండి ఇది? పింక్. పింక్ పింక్ టేస్ట్ బాగుంటది, చాలా వస్తాయి. ఒక్కొక్కసారి 10 ఫ్రూట్స్ అన్నీ వస్తాయి. సూపర్ సూపర్. సో అసలు చివర్లో పెట్టాలి, లేకుంటే గుచ్చుకుంటే. అందుకే ఇక్కడ క్రీపర్ కూడా చూడొచ్చు మీరు. ఇది మొత్తం సర్వీస్ వైరు. అట్లా చుట్టేసిన ఆ నుండి ఇక్కడ వరకు. ఓకే ఓకే. మనం ఈ క్రీపర్ కూడా ఒక పైసా ఖర్చు పెట్టింది లేదు, నా కష్టం తప్ప. కరెక్టే. అంటే వీటికి ఐరన్ కాకుండా ఈ వైర్లు ఉంటే కాస్త వేడి కూడా ఉండదు ఎండాకాలము. ఉండదు, ఎందుకంటే చాలా మంది ఐరన్ ఏదన్నా రాడ్స్ పెడితే అది వేడికి అవి క్రీపర్ ఇదైపోతుంది. సో ఇటండి, ఇది కూలర్ ట్రైనే, మీరు చూడొచ్చు. కూలర్ ట్రైలే. అయితే ఇందులో నిమ్మ చెట్టు పెట్టుకున్నా. నిమ్మ చెట్టు పెరటి తోటలో ఉంది, కాకపోతే ఇట్లే ఎందుకో పెట్టాలనిపించింది, పెట్టినా. వస్తాయి నిమ్మకాయలు గిట్టు ఉన్నాయి, ఇప్పుడు మీరు చూడొచ్చు. అక్కడక్కడ ఉన్నాయి, కానీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇక అర్జెంటు అవసరం ఉన్నప్పుడు ఇట్లా వచ్చి తెంపుకోబోతా. మనకి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు ఊరికి వెళ్ళి అన్ని ఫ్రూట్స్ తెచ్చుకుంటాం. ఇవన్నీ చామంతులే. చూడండి, అక్కడ నుండి ఇక్కడ వరకు నేను 20 కలర్ల చామంతులు అన్నా కదా. ఇది నీడ ఉంటదని చెప్పి ఇక్కడ చెట్ల నీడకు పెట్టుకున్నా. చామంతి ఎండలో పెడితే చనిపోతుంది కదా. మొత్తం నీడ ఉండాలండి చామంతికి. మొత్తం ఇక నెట్ వేసుకోవాలి. అంటే కొద్దిగా పొద్దున్న ఎండ సరిపోతుంది. సరిపోతుంది, కొన్ని మొత్తం ఎండలో ఉంటే చనిపోతాయి మొక్కలు. కొద్దిగా షేడ్ ఉండాలి. అందుకని చెట్ల కింద పెడితే చల్లగా ఉండి మొక్క నార అనేది మనకు సేవ్ అవుతుంది. అట్లా అని చెప్పి ఇట్లా పెట్టుకుంటాం. ఇక ఇక్కడ పచ్చిమిర్చి, వంకాయ. ఇగో ఇది వచ్చేసి ఎయిర్ పొటాటో. అయితే ఎయిర్ పొటాటో కూడా మనకు ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఒక్కటి. ఆ ఒక్కదాని నుంచి ఒక 7-8 ఎయిర్ పొటాటోలు వచ్చినాయి. అవి ఒక బట్టలో జుట్టి పెట్టినా ఇప్పుడు చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు పెట్టాలి సీజన్ కు. ఇది అక్కడ మట్టిలో ఉంటే ఈ చిన్న దాంట్లో పెట్టుకున్నాం. యాక్చువల్గా మన పొటాటో అంటే కింద ఉంటుంది, బట్ ఇది ఎయిర్ పొటాటో పైకి జరుగుతాయి. ఇవి గిట అన్ని 20 లీటర్ల బకెట్లో ఇక్కడ అన్ని కాకర, చిక్కుడు, బీర అట్లాంటివి. సో మనం ఇట్లాంటి క్రీపర్ ఏదైనా పెట్టుకుని ఇలాంటి 20 లీటర్ల బకెట్లో పెట్టి ఇలా క్రీపర్ ఇలా అవకాశం ఇచ్చేదామంటే మంచిగా చక్కగా వచ్చేస్తాయి. అలాగే అక్కడ మనకి నారు అది అంటు కట్టాను అన్నారు.
అంటే ఈ గులాబీ మొక్కలకి. సో ఆ అంటుకట్టే ప్రాసెస్ ఏంటో చూద్దామండి. చూద్దాం. జాగ్రత్తగా అంటుకట్టారు. ఆ అంటుకట్టిన మొక్కలు ఇక్కడ ఉన్నాయి. సో చాలామంది అంటుకట్టడము అంటే ఏదో మొక్క కట్ చేసి దాన్ని పెట్టి చుట్టేసాము అన్నట్టుంటారు, కానీ దానికి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. సో చెప్పండి ఏంటండి ఇది ఇప్పుడు ఏమేమి అంటుకట్టారు మీరు? స్పెషల్గా ఏ మొక్క కట్టారు ఇప్పుడు? ఇది గులాబీ మొక్క. గులాబీ మొక్క మామూలుగా మనకు నర్సరీలో దొరికే గులాబీయే. అయితే మనం కొమ్మతో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కొన్ని చిగురులు వస్తాయి, కొన్ని రావు. కానీ ఇట్లా కడితే గ్యారెంటీగా వస్తుంది మొక్క. ఓకే, అసలు ఏం చేయాలి ప్రాసెస్ చెప్పండి. అసలు ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇట్లా కొమ్మ ఉంటది కదా, ఇక్కడ ఈ కొమ్మ కొంచెం ఈ స్కిన్ అనేది ఒక బ్లేడ్ తో గానీ చాక్ తో గానీ తీసేసి ఒక గ్లాస్ లో లేదా ఒక కవర్ లో మట్టి ఎరువు కలుపుకొని ఇక్కడ కట్ చేసిన దగ్గర గట్టేసేయాలి. అంటే మనం అడుగు భాగంలో కట్టేసి మట్టి పోసేసి మళ్ళీ ఇటు కట్టేసేయాలి. కట్టి చుట్టూ బిర్రు కట్టాలి ఇట్లా. అంటే ఆ కొమ్మకు ఆ మట్టి అనేది తగలాలి. మనం తీసినాం చూడండి, దానికి టచ్ కావాలన్నమాట ఆ మట్టి. అట్లా కట్టేసిన అనమాట. కట్టి మనం ఇట్లా వదిలేసేయాలి. ఇక వదిలేస్తే ఒక నెల 2 నెలల వరకు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి వీటికి రూట్స్. అంటే ఇప్పుడు అంటుకట్టడం అంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు మీరు జస్ట్ అక్కడ చిన్నగా బ్లేడ్ తోటి కట్ చేసి దానికి మట్టి ఏదైతే ఉందో మట్టి పెట్టేసి దానిపైన కట్టేస్తా అంటున్నా. సో ఇప్పుడు దానివల్ల ఏంటి అక్కడ చిగుర్లు వస్తాయి, అక్కడ వేరు అనేది వస్తుంది అనమాట. మట్టి టచ్ అవుతుంది కదా కొమ్మకి, ఆ మట్టిలోకి వేర్లు వచ్చేస్తాయి. కాకపోతే ఈ చెట్టు ఇక్కడ బ్రతికే ఉంటుంది కాబట్టి ఈజీగా ఏర్లు వచ్చేస్తుంది, మనకు ఒక మొక్క తయారైంది. అంటే ఇప్పుడు చాలా మంది అంటుకట్టడం అంటే 2 డిఫరెంట్ మొక్కల్ని తీసుకొచ్చి అంటుకడుతూ ఉంటారు. అది వేరే సిస్టమ్. అది నేను అంటుకట్టడం అంటే బేసిక్గా 2 కలర్లు ఒకటే మొక్కకి. నేను లాస్ట్ టైం మనం పెరట్రుచుల కార్యక్రమంలోనే చూస్తే ఒక ఎడినియంకి 5 రకాల కలర్స్ రావాలి అన్న ఉద్దేశంతో చేశారు. దాంట్లో అలాగే గులాబీ మొక్కకు ట్రై చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ 3 సక్సెస్ అయ్యాయి. అంటే 3 కలర్స్ వచ్చాయి, ఇంకో 2 కలర్స్ రాలేదు. బట్ నెక్స్ట్ టైం 5 అన్నారు. సో ఈ ప్రాసెస్ డిఫరెంట్ అన్నమాట. అంటే ఇది మొక్క తయారు చేసుకోవడం, కలర్స్ కాదు. మనం ఇంకో మొక్క తయారు చేసుకోవాలంటే ఇట్లా కట్టుకోవాలి. ఇది వేరు వచ్చిన తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకుంటే ఒక మొక్క వచ్చేస్తుంది మనకు. అక్కడ ఎక్కడైతే వేరు వచ్చిందో అక్కడ కట్ చేసుకుంటే మొక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి, ఇది ఒక మొక్క తయారైంది. ఇక్కడ కట్ చేసుకోవాలి, ఇక్కడ ఒక మొక్క తయారైంది. మళ్ళీ పాత మొక్క అట్లానే ఉంటది. సో ఇప్పుడు మన గులాబీ మొక్కలు మనం ప్రాపగేట్ చేసుకోవాలి, మొక్క పెట్టుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? మామూలుగా మొక్క దాని స్టెమ్ పెడితే వస్తుందా? వస్తాయి. ఇవి స్టెమ్ పెడితే గిట్ట వస్తాయి. నేను అట్లా చేసుకున్నా, అక్కడ ఉన్నాయి అవే. అట్లే చేస్తా ఎక్కువ శాతం కొమ్మలతోటి. ఓకే, కానీ ఇదేంటి వేరు వచ్చింది కనుక ఇంకెక్కువ ఇది ఉంటుందంటారా? అంటే గ్యారంటీకి వస్తుంది వేరు. వేరుంది కనుక అది పెడితే ఇంకా అది డౌట్ ఏముండదు, ఇక కంపల్సరీ మంచిగా వస్తుంది. కొమ్మలు పెడితే ఏంటంటే 10 పెట్టిన దగ్గర ఒక 2-3 వస్తాయి, ఒక 2-3 పోతాయి. అది ఇదైతే గ్యారంటీ ఉంటుంది. సో కొమ్మ పెడితే ఏంటని కట్ చేసి మొత్తం పెడితే గ్యారంటీగా అక్కడ. అంటే ఇప్పుడు అక్కడ ఏ మట్టి అయినా పెట్టచ్చా, లేకుంటే ఓన్లీ ఎర్ర మట్ట? ఇష్టం ఉన్నోళ్ళు కోకోపీట్ లో పెట్టుకుంటారు. నేనైతే ఇప్పుడు మన సాయిల్ మామూలు సాయిలే, ఇప్పుడు కుండీలలో ఏది ఉందో అదే కవర్ లో పోసి కట్టేస్తా. అచ్చా, అంటే ఆ సాయిల్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మీరు యూజ్ చేసే సాయిల్ ఏదైతే ఎర్రమట్టి, ఇంకా ఆవు పేడ, ఇంకా మిగతా అవన్నీ కూడా కలిపి ఉంటాయి కదా మీరు బేసిక్ గా? అంటే కిచెన్ వేస్టేజ్ కొన్ని, మల్చి అవన్నీ కలిపి ఏదైతే కంపోస్ట్ అడిగిందో అవి పెట్టుకుంటారు మీరు. సో దాని వల్ల గట్టిగా కవర్లో పెట్టి టైట్ అంటే ఎయిర్ పోవద్దు. ఎయిర్ పోకుండా పెడితే దాని దగ్గర చిన్న చిన్న రూట్స్ వస్తాయి. సో ఇది దీనికి ఏది మన గులాబీ మొక్క కట్టారు. సో ఇదే ప్రాసెస్ ని మిగతా మొక్కలు కూడా మనం చేయొచ్చా? కట్టొచ్చు. నేను సీతాఫల్ కట్టినా, ఇంకా మల్లె కట్టినా అట్లా వస్తాయి. ఓకే, చాలా మొక్కలకి. సో ఏ మొక్క ఇక్కడ వచ్చేస్తుంది. సూపర్ నైస్ అండి. సో ఇక్కడ మరి ఇంకోటి ఇక్కడ చేసి ఇది క్రీపర్ అన్నమాట, పింక్ కలర్ క్రీపర్ గులాబీ. ఇది గిట్ట ఒకటి కట్టిన. ఇట్లా మనకు తెలిసిన ఫ్రెండ్స్ అడుగుతారు కదా, అట్లా గిఫ్ట్ ఇద్దామని కట్టేసి. సో ఇవి రాగానే ఇవి తీసి మనం డైరెక్ట్ మొక్కలు పెట్టేసేయాలా, లేకుంటే చిన్న గ్లాస్ లో పెట్టి? అవసరం లేదు, డైరెక్ట్ కుండీలో పెట్టేసుకోవచ్చు. ఇంత పెద్ద మొక్కని ఇంకా డైరెక్ట్ కుండీలో పెట్టుకోవచ్చు. రైట్, సూపర్ అండి. యాక్చువల్లీ అంటూ కట్టేటప్పుడు ఆ బ్లేడ్ కూడా మంచి బ్లేడ్, అంటే మంచి కొత్త బ్లేడ్ తీసుకోవాలంటారు కదండి? ఏమో నాకు అట్లాంటిది ఏం మామూలుగా ఉంటాయి కదా, అట్లా నేను అంతా మోటు పద్ధతిలో చేస్తాను. అట్లా సో మీ మొక్కలు కూడా అలవాటు పడిపోయినాయి అంతే. అట్లా నాకు అలవాటు పడిపోయింది. కొంతమంది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ చాలా మంచిది తీసుకొని కట్ చేసి చేతులు కూడా శానిటైజ్ చేసుకొని దాన్ని ఇలా కట్ చేసి దానికి ఇంకో మొక్క అంటు పెట్టి ఇలా కడుతుంటారు. అది ప్రాసెస్ డిఫరెంట్ ప్రాసెస్. ఒక మొక్కకి 2 రావాలి అన్నప్పుడు ఆ ప్రాసెస్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ సర్జరీ చేసిన సెన్స్లోనే చేస్తుంటారు. కాకపోతే ఇదేంటంటే
ఒక మొక్క దగ్గర వేర్లు వస్తాయి, దాన్ని కట్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు అంతే. ఈజీ పద్ధతి. మనము ఎట్లా అలవాటు చేస్తే మొక్క అట్లా అలవాటు అయిపోద్ది. పిల్లలకు అలవాటు చేసినట్టు మనం ఇంట్లో పిల్లల్ని ఎట్లా పెంచితే మనకు ఎట్లా ఉంటారో అట్లే మొక్కలు కూడా మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అయిపోతాయి. మనం ఇచ్చే ఫుడ్ కూడా మనం ఎట్లాంటి ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్కే అలవాటు అవుతాయి అన్నమాట. గులాబీ మొక్క ఉంటుంది కానీ అసలు దానికి పువ్వులు పోయాయి చాలా వాటికి, చాలా మంది దగ్గర. ఆ పువ్వులు పూయాలి అంటే ఏం ఇవ్వాలండి? మనం ఇప్పుడు అన్నిచ్చి ఈ మొక్కలకి ఇచ్చిన ద్రావణాలే వీటికి ఇస్తాను నేను. పువ్వులకు సపరేట్ అంటూ ఏమి ఇయ్యను. మనం అన్ని మొక్కలకి ఏమి ఇస్తాను, ఈ గులాబీ మొక్కలకు కూడా అవే ఇస్తాను రెగ్యులర్ గా. మీరు ఇచ్చే రెగ్యులర్ గా వస్తాయి పువ్వులు, బాగానే వస్తాయి. ఇప్పుడు ఎండలని లేపి లేవు కానీ వస్తాయి. అక్కడ చూడొచ్చు మీరు, అక్కడ ఉన్నాయి పువ్వులు. పువ్వులు చాలా. అండ్ అలాగే కొంతమంది గులాబీ వస్తుంది కానీ రాలిపోతూ ఉంటుంది, కొంతమంది పువ్వు ఉంటుంది కానీ గాలి రంగం రాలిపోతుంది. వాటన్నిటి కూడా మీ ఫార్ములానే, ఇంకా కొత్త ఫార్ములా ఏం లేదు? ఏం లేదు. అంటే పోషకాలు సరిపోకపోతే అట్లా అయింది. మనం మొక్కకు కావాల్సిన ఎనర్జీ ఉంటే రాలదు అట్లా. ఓకే, దానికి కావాల్సిన ఎనర్జీ ఉంటే ఇబ్బంది ఉండదు. మనం మంచి తిండి తింటే ఆరోగ్యంగా ఎట్లుంటామో మొక్క కూడా అంతే. మంచి ఫుడ్ ఇస్తే స్ట్రాంగ్ గా ఉంటది. పోయేవి పోతూనే ఉంటాయి, వాటి చూసుకొని ఇచ్చుకోవాలి. రైట్ రైట్. మరి ఈ ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి మొక్కల కోసం? ఎండాకాలంలో అంటే మనం ఎక్కువ శాతం పెద్ద మొక్కల కింద చిన్న మొక్కలు పెట్టుకోవాలి. అంటే కొన్ని సున్నితమైన మొక్కలు ఉంటాయి. ఇప్పుడు ఈ గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు, అవి ఏం చేయాలంటే పెద్ద చెట్లు ఉంటాయి కదా, పండ్ల చెట్లు అట్లాంటివి, వాటి కింద పెట్టుకుంటే మనం ఎండాకాలం నుండి వాటిని కాపాడుకోవచ్చు. మొత్తం డైరెక్ట్ ఎండ పడకుండా కొంచెం కొంచెం లైట్ గా పడుతుంది. అలాగే మల్చింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. కొన్ని మొక్కలకి అన్నిటికీ లేకపోయినా పర్వాలేదు, కొన్నిటికైతే కంపల్సరీ ఉండాలి. సో మల్చింగ్ అంటే ఏమేమి వేసుకోవచ్చండి? మల్చింగ్ అంటే నేనైతే ఎక్కువ కానుగాకులే వేస్తాను. మాకు అందుబాటులో ఉంటాయి కాబట్టి కానుగాకు చల్లగా ఉంటుంది. కానుగ చెట్టు కింద ఉంటే మనం ఏసీ అవసరం లేదు, అంత చల్లగా ఉంటుంది. కానుగాకులు మాకు దొరుకుతాయి కాబట్టి వేస్తాను నేను. సో కానుగాకులు ఎండినయే రోజు పడతాయి కదా. నేను ఒక 5 బ్యాగులు నింపిన, 5 బ్యాగులు నింపి పెట్టి ఇప్పుడు లేయర్ పద్ధతిలో వేస్తాను. కాకపోతే ఇప్పుడు అక్కడ పెరటి తోటకు షిఫ్ట్ చేసినాం, ఆటోలో తీసుకుపోయి నిన్నే అక్కడ ఉంటే ఇప్పుడు మీకు చూపించేదాన్ని. కానుగ ఆకులు, కానుగ పువ్వు కూడా. ఆకులు వచ్చే సీజన్ లో ఆకులు ఎత్తి పెడతా, పువ్వు వచ్చే సీజన్ లో పువ్వు ఎత్తి పెడతా. మళ్ళీ కాయలు వస్తాయి కదా, వాటి పలుకులు తీసి పౌడర్ చేసి మళ్ళీ ద్రావణాలు తయారు చేసుకుంటా. వాటి కాయలతో కానుగ నూనె ఉంటది కదా, ఇప్పుడు మనకు అమ్ముతారు ఆర్గానిక్ స్టోర్ లో. పౌడర్ చేసి మనం ఇట్లా మొక్కలకు వేసుకోవచ్చు. కుళ్ళు అనేది రాదు మొక్కకి. అంటే దానికి ఏమి అంటే వేపపిండి ఎట్లా వేస్తారో కానుగ పిండి అట్లా వేపపిండిలా పనిచేస్తుంది. మంచి చాలా యూస్ఫుల్ ఉంది మొత్తం అన్ని వీళ్ళది. ఓకే, సూపర్ అండి. సో అలాగే మీరు మొక్కని రీపాట్ చేస్తారా ఎప్పుడన్నా? చేస్తాను. ఒకవేళ మొక్క ఎదుగుదల లేకపోతే ఆ మట్టి బాగుండదు, మనకు అర్థమవుతుంది. నీరు వెళ్ళిపోకుండా పాకురులాగా వస్తుంది మట్టిలో, అప్పుడు రిపార్ట్ చేసుకుంటా, మళ్ళీ కొత్త మట్టిలోకి రిపార్ట్ చేస్తా. సో కొంతమంది మొక్క పెట్టేస్తారు, దానికి వాటర్ పోస్తారు, కానీ గట్టిగా హార్డ్ అయిపోతుంది. అది మనం మట్టి మిశ్రమం కలుపుకునే విధంగా ఉంటుంది. మంచిగా మనం ఎరువు మట్టి కలుపుకుంటే అట్లా గట్టిగా కాదు. మట్టి ఇప్పుడు ఎర్రమట్టి ఉంటుంది కదా, ఒక 60% ఎర్రమట్టి, 40% మంచి మాగిన ఎరువు కలుపుకొని నింపుకుంటే మట్టి పొడి పొడిగా ఉంటది. మీరు అక్కడ చూడొచ్చు, ఆ కుండీలో గుల్లగుల్లగా ఉంటది. అందులో వానపాములు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉందిగా, మీరు చూడండి, గట్టిగా ఉందా మట్టి. మనకు మట్టి మంచిగా ఉంటేనే మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది, మంచి పంటనిస్తుంది. ఇంత సింపుల్ గా ఇలా వస్తుంది. ఇందులో ఇట్లా లోపలికి తీస్తే వానపాములు ఉంటాయి. ఓకే ఓకే. సో వానపాములు ఉన్నాయి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. నాది ప్యూర్ ఆర్గానిక్. ఎందుకంటే బేసిక్ గా వానపాములు అనేవి కొద్దిగా ఇంత 1% కెమికల్ ఉన్నా సరే బతకవంట. ఈ మధ్య వర్షం వచ్చింది కదా, వర్షం సాయంత్రం వచ్చింది, మొత్తం వానపాములని బకెట్లకు, ట్రబ్బులకు ఇట్లా చిన్న చిన్న పిల్లలు చనిపోయి ఉన్నాయి. తెల్లారు వచ్చేసరికి బాధేసింది. అట్లా పైకి వస్తాయి కదా వర్షం వచ్చేసరికి, ఎక్కడ వెళ్ళాలో తెలియక ఆ బకెట్లకి అతుక్కుపోతాయి. అట్లా చాలా సార్లు జరిగింది. సో చాలా మంది వానపాము ఉంటే ఏంటంటే మంచిగా లోపలి పోయి ఇట్లా 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 అని కూడా గుల్ల పోర్ చేసేస్తూ ఉంటుంది. గుల్ల చేయడం వల్ల ఆ మొక్కలకి ఏదైతే ఆ రూట్ సిస్టమ్ ఉందో అది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. హార్డ్ గా ఉంటే ఆ రూట్ సిస్టమ్ అవకాశం లేక అట్లనే మొక్క ఎక్కడుందో అక్కడనే ఉంటది, ఎదుగుదల ఉండదు. అలానే ఉండిపోతుంది.
సో మరి ఇక్కడ అన్నీ కూడా మీ దగ్గర ఎన్ని 300 రకాలు ఉన్నాయి చెట్లు? 3 అంటే నేను వెజిటేబుల్సే 50 రకాల కూరగాయలు పండిస్తా. వెజిటేబుల్స్ 50 రకాలు? 50 రకాలు ఉంటాయి. ఇప్పుడు లేకుండొచ్చు, ఏ సీజన్లో వచ్చేది అవి చాలా రకాలు. అసలు టొమాటో, ఆకుకూరలు కూడా 25 రకాల వరకు ఉంటాయి నా దగ్గర. సో మొత్తం వెజిటేబుల్స్ మీద దాడి చేసినట్టుంది మీరు ఇక్కడ చూస్తే. ఎందుకంటే ఫస్ట్ పూల మొక్కల నుంచి స్టార్ట్ చేసి కాకర, బెండ, ఈ బీర, సొర, అన్నీ ఉంటాయి. చిక్కుడు, ఆకుకూరలు అయితే చాలా వింత రకాలు ఉన్నాయి. చాలా కొత్తవి చూస్తాను నేను ఇప్పుడు మీ దగ్గరే. సో అలాగే కొత్తగా ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి మొక్కలతో స్టార్ట్ చేయాలని మీరు సజెషన్ ఇస్తారు? ఎలాంటి మొక్కలు అంటే మన వాతావరణానికి ఏవైతే పెరుగుతాయో వాటితోటి స్టార్ట్ చేయాలి. మామూలుగా ఆకుకూరలు వస్తాయి, ఆకుకూరలతోటే స్టార్ట్ చేయాలి. మనకు ఆకుకూరలు మంచిగా వచ్చినాయని కొంచెం ఉల్లాసం వస్తుంది మనిషిలో. అబ్బా ఇంత మంచిగా వచ్చింది, నేను పండియగలుగుతా అని చెప్పి ఇంకో దాని మీదకి వెళ్తారు. అప్పుడు టమాటా, వంగ అలాంటివి పెట్టుకోవాలి. అవి గిట కొంచెం ఈజీగా వచ్చే పంటే కాబట్టి అలా ఇంకా కొంచెం హార్డ్గా పెరిగే వెజిటేబుల్కి వెళ్ళాలన్నమాట. అంటే అప్పటి వరకు మనకు కొంచెం అనుభవం వస్తుంది. ఏంటంటే కొత్తగా ఫస్ట్ అయితే ఆకుకూర త్వరగా వస్తాయి. అది ఎందుకంటే కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఓపిక ఉండదు. పెట్టంగానే అరే రావట్లేదు అనుకుంటా. కొద్దిగా వచ్చాయంటే అరే ఓకే ఫైన్ మనం కూడా చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ వచ్చాక మీరు అన్నట్టుగా తర్వాత టొమాటో, వంగకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా మంచి రేర్ వెరైటీకి వెళ్ళాలి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కనుక అన్ని అడుగుతున్నారు మీ దగ్గర. అడగండి. సో టొమాటోస్ ఉన్నాయి కదా, సో టొమాటోస్ అనేవి ఇప్పుడు ఎండాకాలం ఒక 35 డిగ్రీలు దాటింది అంటే టొమాటోస్ రావడం కష్టము అంటారు. సో దాన్ని ఎట్లా సర్వైవ్ అవ్వాలండి? అంటే కష్టమే. ఇప్పుడు మళ్ళీ అందుకే ఎక్కువ లేవు కదా, తక్కువ ఉన్నాయి. అంటే పూత అనేది రాలిపోద్ది. మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నా పూత రాలిపోద్ది. కష్టమే. అందుకే 10 పూతలు వస్తే 4 రాలిపోతాయి, 4 కాయలు నిలుస్తాయి. అదే వర్షాకాలంలో అయితే ఎంత పూత వస్తుందో అన్ని కాయలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు వాటికి ఏంటి, మన ఎండలో ఉంటది కాబట్టి రాలిపోతానికి ఏమన్నా నీడ ఇస్తే బెస్ట్ అంటారా? బెస్టే, కానీ కంపల్సరీ అట్లా ఉండాలి అంటే నీడ నెట్ వేసుకోవాలి. షేడ్ నెట్ ఉంటే కొద్దిగా నీడలో ఉంటాయి కాబట్టి కొద్దిగా సర్వైవ్ అవుతాయి. అందుకే ఎండాకాలం అనగానే టమాటో రేట్లు భారీగా పెరిగిపోతుంది. సో ఎందుకంటే కొద్దిగా వాటికి సర్వైవ్ అవడం కష్టం. 35 డిగ్రీస్ దాటినాక టొమాటోస్ కొద్దిగా ఇదైపోతుంటాయి కాబట్టి అందుకే షేడ్ నెట్ వేసుకుంటే వెజిటేబుల్స్ పూత అనేది రాలిపోదు, మంచిగా వస్తాయి. సూపర్ అండి. సో మరి మీరు ఎక్కడ కూడా అన్ని ఇవే ఉన్నాయి కానీ ఫ్రూట్ మొక్కలు ఎక్కువగా ఓన్లీ మల్బరీ తప్ప ఇంకేం పెట్టలా? ఎందుకండి? మల్బరీ డ్రాగనే ఉంది పెట్టినా. ఒక 3-4 సంవత్సరాలు పండ్ల మొక్కలు గిట్టు ఉండే, చాలా ఉండే. జామ, యాపిల్ బేరు, దానిమ్మ, సపోటా, అంజూరు ఇవన్నీ ఉండే. అయితే అప్పుడు నాకు అసలు ఫ్రూటింగే వస్తలేదు. ఈ ఆర్గానిక్ గా పెంచడం, అది కుండీలలో పెంచడం అంటే అసలు ఫ్రూట్ అనేది రాలేదు. ఇంకా నాకు నచ్చలేదు. మాకు ఊర్లో పెరటి తోట ఉంది, 400 గజాలు. ఇంకా వద్దు, ఇక్కడ మనకు రోజు అవసరం ఉండే కూరగాయలు పండిద్దాము, పండ్ల మొక్కలు నేలలో వేద్దామని పోయిన సంవత్సరమే అక్కడ షిఫ్ట్ చేసిన. అక్కడ ఉంది మనకు పండ్లు, మనం వారానికి ఒకసారి పోయి తెంపుకున్నా ఉంటాయి చెట్టుకు, కూరగాయలు ఉండవు అక్కడ. అందుకని చెప్పి అక్కడ నీళ్ళ వసతి అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ షిఫ్ట్ చేసేసిన. వాస్తవానికి పండ్ల మొక్కలు భూమిలో పెరిగినంత త్వరగా ఇక్కడ పెరగవు, కష్టం. పెద్ద డ్రమ్ములు ఉంటే ఏదో వస్తాయి, మన పెంచిన తృప్తి కోసం దాన్ని సంతోషపడతాము. కానీ ఎక్కువ హీల్డ్ రాదు మన కుండీలలో. కానీ పపాయ ట్రై చేయొచ్చు నా ఫీలింగ్. వస్తుంది పపాయ కొద్దిగా పెద్ద టబ్ అయితే ఎడ్జ్లో చివర్లో పెట్టుకుంటే పపాయ అంటే చాలా డ్రమ్లో పెట్టుకుంటే వస్తుంది. డ్రమ్లో పెట్టుకుంటే హ్యాపీగా వచ్చేస్తుంది. సో అలాగే మీరు ఇక్కడ ఈ మడులు వేసుకుంటే కూడా వస్తుందేమో నా ఫీలింగ్. వస్తుంది కానీ మాది పాత బిల్డింగ్, చాలా రోజులది. ఇంకా పిల్లలు వద్దన్నారు, అక్కడ జాగ్ ఉంది కదా, పండ్ల మొక్కలన్నీ అక్కడే పెట్టుకో, ఓన్లీ డైలీ అవసరం పడేటి ఇక్కడ పెట్టుకో అన్నందుకు ఇక్కడ ఓన్లీ ఆకుకూరలు, కూరగాయలు, పువ్వులు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి పళ్ళ మొక్కలు అక్కడ పెట్టుకోవచ్చు. రెగ్యులర్ గా కావాలి అనుకునేవి ఇవే మెయిన్. ఆకుకూరలు ఏం కావాలి రెగ్యులర్ కావాలంటే మనకి ఇంట్లో వండుకుంటే పాలకూర, తోటకూర, లేకుంటే మిర్చి, టమాటా, వంకాయలు అండ్ గోరుచిక్కుడుకాయలు ఎలాగో ఉన్నాయి. సో ఇంతకంటే ఏం అవసరం లేదు. సూపర్ అండి. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. క్యాబేజీ కాదు, క్యాలీఫ్లవర్ కాదు అన్నారు. సో ఇంత పెద్దగా ఉంది. సో ఏంటండి ఇది? బ్రోకోలీ. బ్రోకోలీ అంట ఇది. బ్రోకోలీ ఇంకా ఫ్లవర్ లేదు,
ఓకే చాలా పండించిన బ్రోకోలీ. ఓకే, అంటే చిన్న చిన్నవి చూసాం కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద చూస్తుంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంది అనమాట. ఇంకా పెద్దగా ఉండే, ఇంకా చాలా ఇట్లా ఉంటుండే ఒక్కొక్క మొక్క. ఓకే ఓకే. ఇప్పుడు అన్ని అయిపోయింది, సీజన్ అయిపోయింది కాబట్టి ఇది లాస్ట్ లో ఉంది కాబట్టి. సో యూజ్ చేస్తారండి వీటిని? యూజ్ చేస్తారా మీరు? కర్రీ చేస్తా నేను. అవునా? మామూలుగా మన కాలీఫ్లవర్ చేసినట్టే చేస్తాను. ఓకే ఓకే. సో బ్రాకోలీ ఇస్ ద ఆన్సర్. సో అది పెద్దగా ఉండేసరికి కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చేసింది, నేనేమో క్యాబేజీ అదే సంథింగ్ అనుకున్నాను కానీ కాదు. సో ఆన్సర్ ఇస్ బ్రాకోలీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని మొక్కని మాకు పరిచయం చేశారు, అలాగే మీ మిద్దె తోటని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.